నిజమైన ప్రేమ, ట్రూ లవ్. ఒకానొక సమయంలో ఒక ధనవంతుడైన నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి నలుగురు భార్యలు. ఆ వ్యాపారికి తన నాలుగవ భార్య అంటే అందరికంటే కూడా ఎక్కువ ఇష్టం ఉండేది. తను చాలా అందంగా ఉండేది. తాను స్వయంగా తయారు చేసిన విలువైన ఆభరణాలని తనకి అలంకరించేవాడు. చాలా విలువైన బట్టలను ఇచ్చేవాడు. తాను ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే నాలుగవ భార్యని తీసుకెళ్ళి అందరికీ గర్వంగా చూపించుకునేవాడు. దానితో ఆమెకి తాను చాలా అందగత్తె అని గర్వం పెరిగింది. నాలుగవ భార్య తర్వాత అందంగా ఉండేది తన మూడవ భార్య. తర్వాత మూడవ భార్యను కూడా ప్రేమించేవాడు. ఈమె కూడా అందంగా ఉండేది. ఆమెకి కావలసినవన్నీ కొనిపెట్టేవాడు. ఆమెకి వివిధ రకాలైన ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. నగల వ్యాపారి వివిధ ప్రాంతాల్లో పెరిగే రకరకాల పండ్లను ఆమె కోసం తెప్పించేవాడు. ఆ ఇద్దరి భార్యలంతా అందంగా ఉండకపోయినా రెండవ భార్య బాగుండేది. చాలా తెలివైనది కూడా. ఆ వ్యాపారికి వ్యాపారంలో ఎలాంటి అవకతవకలు అయినా, నష్టం వచ్చినా తన రెండవ భార్య దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునేవాడు. తాను ఇంకా ఏ ఇతర వ్యాపారం మొదలుపెట్టినా రెండవ భార్యకు అప్పచెప్పేవాడు. దానితో ఆమెకి, నేను చాలా తెలివైన దానిని, నా వల్లే నా భర్త మంచి స్థాయిలో ఉన్నాడు, నా తెలివితో నేను ఎంతైనా సంపాదించగలనని గర్వంగా ఉండేది. ఇక మొదటి భార్య, ఆమె అంత అందంగా ఉండదు. కానీ మంచి మనసు, అణకువ, ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో ఆమె తర్వాతే ఎవరైనా. గుణంలో ఆమెని మించిన వారు ఇంకొకరు లేరు. కానీ ఆ వ్యాపారి ఎప్పుడైతే వేరే వారిని వివాహం చేసుకున్నాడో అప్పటి నుండి మొదటి భార్యని పెంచుకోవడం మానేశాడు. మొదటి భార్యని పట్టించుకోవడం మానేశాడు. మంచి బట్టలు ఇచ్చేవాడు కాదు. భోజనం కూడా పెట్టేవారు కాదు. తనని ఎక్కడికి తీసుకెళ్ళేవాడు కాదు. ఆమె ఆ వ్యాపారి ప్రేమ కోసం చాలా తపించేది. కానీ ఆ వ్యాపారి అసలు ఆమెని పట్టించుకోలేదు. ఎప్పుడైనా కనబడినా తనకు కనబడొద్దని కోప్పడేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాపారికి కోలుకోలేని జబ్బు ఒకటి వచ్చింది. ఎక్కడెక్కడి నుండో వైద్యులు వచ్చి చూశారు. కానీ ఏమీ చెప్పలేకపోయారు. చివరికి ఒక వైద్యుడు వ్యాపారి 1 నెలకు మించి బ్రతకడని చెప్పేశాడు. అప్పటి నుండి ఆ వ్యాపారిని ఏ భార్య కూడా సరిగ్గా చూడలేదు. ఆ జబ్బు ఎక్కడ తమకు వస్తుందనే భయంతో వ్యాపారి దగ్గరికి వెళ్ళడమే మానేశారు. ఒకరోజు ఆ వ్యాపారి తనలో తానే ఏడ్చేశాడు. నా జీవితం మొత్తంలో నా భార్యలను నేను చాలా ప్రేమించాను. కానీ ఇప్పుడు నా దగ్గరికి ఎవరూ రావట్లేదు అని అనుకున్నాడు. ఒకరోజు తన నాలుగవ భార్యను పిలిచి, నేను నిన్ను ఎంతగా ప్రేమించానో, ఆరాధించానో నీకు తెలుసు. నేను చనిపోయేంత వరకు నాతో ఉంటావా అని అడిగాడు. దానికి ఆమె నిరాకరించి, నేను ఎంత అందగత్తెని, నీతో ఉండలేను. నేను ఇప్పుడే వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని హాయిగా ఉంటానని చెప్పింది. దానితో ఆ వ్యాపారి బాధపడ్డాడు. తర్వాత తన మూడవ భార్యని పిలిచాడు. తాను కూడా, నేను నీతో ఉండలేను. నువ్వు జబ్బు పడ్డప్పటి నుండి నాకు ఇష్టమైన ఆహారం దొరకట్లేదు. నేను ఇప్పుడే నా పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పింది. తర్వాత రెండవ భార్యని పిలిచాడు. తాను కూడా, నేను ఎంత తెలివైన గలదాన్ని, నీతో ఉండి నేను ఏం చేయగలను? నా దగ్గర ఉన్న డబ్బుతో మరొక వ్యాపారం మొదలుపెట్టి డబ్బు సంపాదిస్తాను. కానీ నువ్వు బ్రతికున్నంత కాలం నిన్ను వచ్చి కలుస్తాను అని చెప్పింది. దానితో వ్యాపారి ఇంకా కృంగిపోయాడు. తనకి వచ్చిన జబ్బు కంటే ఆ మాటలే ఎక్కువ బాధ పెట్టాయి. అంతలో ఒక ఆమె తన గదిలోకి వచ్చి, నేను మీ ముందుకు రావచ్చా అని అడిగింది. దానితో ఆ వ్యాపారి ఎవరు అని అడిగాడు. తాను, నేను మీ మొదటి భార్యనండి అని చెప్పింది. కనీసం
ఆ వ్యాపారి మొదటి భార్యని గుర్తుపట్టలేకపోయాడు. తను చాలా సన్నగా చినిగిన బట్టలు వేసుకొని ఉంది. వ్యాపారి రమ్మని పిలిచాడు. ఆమె ఏడుస్తూ, ఇప్పుడైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. మీతో పాటే ఉంటాను. చావులో కూడా మీకు తోడుగా వస్తాను అని చెప్పింది. ఆ మాటతో ఆ వ్యాపారి కళ్ళు తెరుచుకున్నాడు. ఇంతకాలం తనను పట్టించుకోనందుకు బాధపడ్డాడు. నీతి: మన జీవితంలో కూడా ఎవరికి వేటికి విలువ ఇవ్వాలో తెలియకుండా ఉంటాము. ఈ కథలో వ్యాపారి 4వ భార్య మన శరీరం లాంటిది. దానిని ఎక్కువగా ప్రేమించి బాగా అలంకరిస్తాము. కానీ చివరికి మన మనసుతో తోడుగా ఉండలేదు. 3వ భార్య తన భోజనం లాంటిది. ఎప్పటికీ పరిమితం కాలేదు. 2వ భార్య తెలివి. మన చివరి సమయంలో ఉపయోగపడదు. మొదటి భార్య మనస్సు, నమ్మకం, స్వేచ్ఛ, ఆలోచన, ఆనందం, చివరి క్షణాల్లో తోడుగా ఉండేవి. కావున గుర్తుపెట్టుకోండి, ఎవరిని తక్కువ చేయకూడదు. ఎవరి విలువ వారికే.